ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కారు ముందు ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కళ నెరవేరుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రానికి కేంద్రం ఎక్కువగా నిధులు ఇవ్వాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టిందన్నారు కాంగ్రెస్ లీడర్స్. హైదరాబాద్ గాంధీ భవన్ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజల నుంచి 100కు పైగా వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపైన నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు వచ్చారని అన్నారు కొండా సురేఖ. రేషన్ కార్డులు, ఇందిరమ్మ కోసం ఎక్కువగా వినతులు వచ్చాయని చెప్పారు. గాంధీ భవన్ లో ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు మరి డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ఈరోజు టోటల్గా 110 అప్లికేషన్లు వచ్చాయి. అందరివి కూడా తీసుకుని మళ్ళీ ఆన్లైన్ చేసి మరి ఇక్కడ నుంచి ఎవరికి పంపించే అప్లికేషన్లు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులతో తెలంగాణ 50% పట్టణీకరణ దిశగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 5 కారిడార్లలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు చేపట్టామని, దీనికి 24,269 కోట్లు అవసరమని చెప్పారు. దేశానికి $5 ట్రిలియన్ అందించగల సామర్థ్యం ఉన్న టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లెలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్లో ఈతకు వెళ్లి చనిపోయిన 6 యువకుల కుటుంబాలను పరామర్శించారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు ఎంపీ. ఇక మేడిగడ్డ బ్యారేజీ దగ్గర భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. మేడిగడ్డల గోదావరిలో 6 పిల్లలు వాళ్ళ కుటుంబాలతోటి ఏదైతే స్నానంకి గోదావరిలో స్నానం చేద్దామని వెళ్ళిందో సడన్గా వారు దాంట్లో సుడిగాలికి వచ్చి దాంట్లో కొట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సర్చ్ అండ్ రెస్క్యూ టీం కొంచెం పెంచాలి, వాళ్ళని వెతికి తీరాలని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా బాధేస్తుంది. 6 మెంబర్స్, అది కూడా పిల్లలు, సడన్గా ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరగడం. రాజకీయాలకు అతీతంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయ అభివృద్ధిలో తన సొంత ఎజెండా ఏమీ లేదని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు 150 కోట్లు కేటాయించామన్నారు. వేములవాడలో అనువంశిక అర్చక ట్రస్ట్ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యాతీర్థ సదనం నిర్మాణానికి భూమి పూజ చేశారు శ్రీనివాస్. మేలైన వసతులు కల్పించవలసిన బాధ్యత దేవస్థానం పైన ఉండడంతో పాటు ఆయా సామాజిక దుర్పతులు, సామాజిక సేవల మీద కులాలు కూడా ఇక్కడ వచ్చి సత్రాలు నిర్మించుకొని, వసతులుగా నిర్మించుకొని, మొన్న సగర క్షేత్రం వరంగల్ ఇప్పుడు వచ్చి 1100 గజాలు కొనుగోలు చేసుకుని అక్కడ కూడా నిర్మాణం చేస్తారు. అంటే ఇక్కడ దక్షిణ కాశీ దేవాలయం రాజన్న సన్నిధిలో మా కులానికి సంబంధించిన ఒక సత్రం ఉండాలి, నిత్యాన్న దానం చేసుకోవాలి, మా వచ్చేప్పుడు మా కులానికి సంబంధించిన వారు కూడా సామాజిక సేవ వేసుకోవాల్సిన అనేక మంది చైతన్యవంతులు అయి వస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. 40 ఏండ్ల నుంచి బీసీల కోసం పోరాడి ఎందుకు రిజర్వేషన్ సాధించలేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పై విమర్శలు చేయటం మానుకోవాలని అన్నారు అనిల్. మరి బీసీలకు ఈ 42% రిజర్వేషన్లు ఎలా సాధించాలని తెలియకపోతే అది ఆయన అవగాహన రాహిత్యమా, లేకపోతే అవగాహన ఉండి కూడా బీసీలను మోసం చేస్తున్నాడా? భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని సమర్థిస్తూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అడుగుతున్నా. రాజకీయాలంటే తనకు పదవులు, అధికారాలు కావన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల పట్ల నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణంపై కలలే ప్రేరణగా నిలిచాయని, అందుకే తాను తిరిగి కాంగ్రెస్ లో చేరానని అన్నారు. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు కొనసాగుతానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని ఎక్స్ లో పోస్టు చేశారు రాజగోపాల్ రెడ్డి.